జూన్ 30వ తారీఖు మంగళవారం రోజున కన్య రాశి వారు మీకు దూసుకు వస్తున్న అదృష్టం ఇదే. కన్య రాశి వారు వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెబుతున్నామో. నమస్కారం అండి అందరికీ. మీ నిత్య జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి ఎన్నో రకాల సమస్యలకి గురువుగారు చాలా చక్కగా పరిష్కార మార్గాన్ని చూపుతారు. అలంపూర్ జోగులాంబ దేవి జ్యోతిష్యాలయం, గురూజీ సీతారామరాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చి 9948253372. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు రావటం, అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవటం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగ నివారణలు మొదలగు ఎటువంటి సమస్యలకు అయినా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీకుండే అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. మీకు చాలా స్పష్టంగా మరియు పూర్తిగా అర్థమవుతుంది. కన్య రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, అలానే కన్య రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క గోచార ఫలితం అనేది ఎలా ఉంది అనేటటువంటి అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా వీడియోలోకి వెళితే గనక కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు కష్టానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఏది అంటే కన్య రాశి అని చెప్పొచ్చు. వీరు సంతోషంగా ఉండే క్షణాలు, అలానే సంతోషంగా ఉండేటటువంటి రోజుల కన్నా కూడా బాధతో, భయంతో, బాధ్యతతో గడిపిన రోజులే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకు అంటారా? కుటుంబం యొక్క బరువు బాధ్యతలు. ఈ కన్య రాశి వారు ఆడవారైనా సరే కేవలం ఇంట్లో పనికే అంకితం కాదు, ఇంట్లో ఉండే బరువు బాధ్యతలను కూడా వీరి భుజాన మోస్తూ ఉంటారు. కన్య రాశి వారు కష్టాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తులు. ఒకరిని చేయి చాపి అడిగేటటువంటి మనస్తత్వం అయితే వీరికి ఉండదు. ఈ రాశి వారికి ఏంటంటే ఏదైనా సరే పర్ఫెక్ట్గా చేయాలి అనే ఆలోచన ఉంటుంది. ఖచ్చితంగా వీరు ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేస్తూ ఉంటారు. అండ్ వీరు ఉండే విధానం కూడా సింప్లీ సూపర్గా చాలా హైజెనిక్గా ఉంటుందన్నమాట. వీరు ఉండే విధానం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీరి హైజెనిక్ తనాన్ని కావచ్చు, వీరి యొక్క న్యాచురాలిటీని కావచ్చు, వీరు చేసే పనిని కావచ్చు అద్భుతంగా ఇష్టపడుతూ ఉంటారన్నమాట. చాలామందికి నచ్చుతుంది. వీరి పనితీరు చాలా మందికి నచ్చుతుందన్నమాట. ముఖ్యంగా వీరు ఏ పని చేసినా అందులో ఒక అర్థం అనేది ఉంటుంది. ఏ పని చేసినా ఆ పనిలో ఒక అర్థం అనేది తప్పకుండా ఉంటుంది. అలానే ఈ రాశి వారికి ఏంటంటే జీవితంలో ఏదైనా ఒకటి సాధించి, ఈ కన్య రాశి వారు తమని తాము నమ్ముకుంటారు, తమ కష్టాన్ని నమ్ముకుంటారు. కుటుంబంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. వీరిని వీరు నమ్ముకుంటారు. వీరి నమ్మకంతో, వీరి ధైర్యంతో దేన్నైనా సరే సాధించగలం అనేటటువంటి ఒక ఆలోచన వీరిలో ఉంటుంది. అలానే వీరు దేన్నైనా ఒక్కసారి అనుకుంటే గనక ఖచ్చితంగా కూడా అది సాధించేటటువంటి శక్తిని మరియు ధైర్యాన్ని రెండింటినీ కూడా కలిగి ఉంటారన్నమాట. ఈ రాశి వారికి జీవితంలో ఎదురు కాని కష్టం అంటూ ఉండదు. జీవితంలో అంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయన్నమాట. వీరు సంతోషంగా ఉండే రోజుల కన్నా కూడా సమస్యలతో ఉండే రోజులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు ఏంటంటే అదృష్టం అంటే కేవలం డబ్బు ఒకటే కాదు అని వీరికి చాలా బాగా తెలుసు. ఎందుకు అంటే అదృష్టం అనేది డబ్బుతో మాత్రమే ముడిపడి ఉండదు. అదృష్టం అంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకి తోడుగా ఉండి ధైర్యాన్ని చెప్పి ఆదుకునేటటువంటి వ్యక్తులు, నిజంగా ఎలాంటి స్వార్థము లేకుండా కేవలం మన మంచి కోసమే ఆలోచించడాన్నే అదృష్టం అని అంటారు. ఈ అదృష్టం అనేది వీరు నమ్ముతారన్నమాట. అంటే కేవలం డబ్బుతో ముడిపడిన వాటినే కాకుండా డబ్బు లేకుండా ఉండేవి కూడా వీరు అదృష్టంగా భావిస్తారన్నమాట. వీరికి అసలైన అదృష్టం అనేది డబ్బు కాదు అని తెలుసు. ఎందుకంటే ఈరోజు ఉండి రేపు వెళ్ళే డబ్బుని చూసి వచ్చే మనుషులు, ఇవి రెండూ కూడా శాశ్వతం కాదు.
మనం బ్రతికి ఉన్నప్పుడు ఉండేవి మాత్రమే, కానీ మనం చనిపోయిన తర్వాత కూడా బ్రతికి ఉండేది ఏదైనా ఉందా అంటే అది మన పేరు. మనం సంపాదించుకున్న తరగని సంపద మంచి మనసు, మంచితనం, మంచి పేరు, గౌరవం, గొప్పతనం అనేది ఇది మనం చనిపోయినా సరే బ్రతికే ఉంటుందన్నమాట. నలుగురు మాట్లాడుతూ ఉంటారు కదా, వారు చాలా మంచివారు అయ్యో అని మాట్లాడుతూ ఉంటారు కదా, అది అసలైన పుణ్యం అన్నమాట. స్వర్గానికి దారి చూపే మార్గం కూడా. నిజానికి అంతకు మించిన గొప్పతనం ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ కన్యా రాశి వారికి డబ్బు కంటే కూడా మనుషులు చాలా ఇంపార్టెంట్. మనుషులకి చాలా విలువని ఇస్తూ ఉంటారు ఈ రాశివారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి మానవత్వం చాలా ఎక్కువగా ఉంటుంది. తమ జీవితంలో కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయి. కోలుకోలేని వ్యక్తులు అంటే కోలుకోలేని దెబ్బ కొడుతూ ఉంటారు కొంతమంది. ఆ కోలుకోలేని దెబ్బ నుండి బయటికి రావటం కోసం వీరు ఎంతో కష్టపడుతూ ఉంటారు. కష్టపడి వీరికి పరువు ప్రతిష్ట అనేది కూడా చాలా ఇంపార్టెంట్. వీరి లైఫ్లో అంటే పరువు కోసం ఎంతైనా కష్టపడేటటువంటి వ్యక్తులు వీరు. ఒక పరువు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అని పరువు కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారన్నమాట. అలానే ఈ యొక్క జీవితంలో మనకి మంచి మార్గం అనేది ఉండాలి, మంచితనం అనేది ఉండాలి. మనకంటూ ఒక మార్గం అంటే ఏదైనా ఒక పని చేసినప్పుడు మనల్ని గుర్తించాలి, మన కష్టానికి ఒక అర్థం ఉండాలి అని దానికోసం వీరు నిరంతరం కష్టపడుతూ ఉంటారు. నిరంతరం కూడా వీరి జీవితంలో ఒక కష్టం ఏర్పడుతూ ఉంటుంది. అలానే ఈ రాశి వారు ఏంటంటే దేన్నైనా చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటారన్నమాట. అంటే దేన్ని కూడా అంత ఈజీగా వదిలిపెట్టరు. ఏదైనా సరే ఒకటి సాధించాలి అంటే చాలా కష్టపడాలి. ఆ కష్టపడేటటువంటి తత్వం మాలో ఉంది అని వీరు భావిస్తూ ఉంటారు. ఈ రాశి వారికి జీవితంలో ఎదుర్కొనేటటువంటి కొన్ని రకాల కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయం నుండి బయటపడబోతూ ఉన్నాయన్నమాట. అయితే ఈ రాశి వారికి సమయం అనేది కలిసి రావాలి, కానీ ఏదైనా సరే ఖచ్చితంగా కూడా చేసే శక్తి మరియు సామర్థ్యం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది. అలానే వీరి కష్టాన్ని ఎప్పుడూ కూడా నమ్ముకుంటారు. ఇతరులపైన కన్నా కూడా వీరిపైన వీరికి ఎక్కువగా నమ్మకం అనేది ఉంటుంది. వీరి జీవితంలో వీరి ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు, పడిన బాధలు కావచ్చు, అనుభవిస్తున్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా వీరికి ఒక ఛాలెంజ్గా ఉంటాయన్నమాట. అవన్నీ ఎలా ఎదుర్కోవాలి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఇలా ఎదురైనటువంటి కష్టాలను ఎలా తొలగించుకోవాలి అనేటటువంటి ఆరాటం కన్యరాశి వారిది. ఈ కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకి జీవితం అంటే అంత సులభం కాదు అని వీరికి తెలుసు. కానీ అయినా సరే ఇంకా జీవితంలో ఏదో సాధించాలని తపనతో పరిగెడుతూ ఉంటారు. కష్టం అంటే తెలిసిన వ్యక్తులు, కష్టపడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తులు. అదృష్టం కంటే కూడా వీరి కష్టాన్నే ఎక్కువగా నమ్ముకుంటారు. అంటే చాలామంది అదృష్టం ఉంటే అవుతుంది, లేకుంటే లేదు అనుకుంటారు. కానీ వీరి పట్టుదల, వీరి ధైర్యం, వీరి నమ్మకం, వీరి కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళుతూ ఉంటారు. కష్టపడి పనిచేస్తే కానిది అంటూ ఏది ఉండదని నమ్ముతారు. నిజానికి కష్టంతో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి. కానీ కష్టంతో పాటు అదృష్టం కలిసి రావాలి, కానీ కష్టపడుతూ ఉంటేనే మన కష్టాన్ని చూసి ఆ భగవంతునికి కూడా అంటే జాలి వేయాలి. అయితే మీరు ధనవంతులుగా మారే అదృష్ట యోగం కూడా మీకు అతి త్వరగానే రాబోతూ ఉందన్నమాట. ముఖ్యంగా మీకు ప్రస్తుతం గురు మహర్దశలో ఉన్నారు. ఇది మీ సంపదను కూడబెట్టడానికి అవసరమైన విజ్ఞానాన్ని మరియు వనరులను సమకూర్చుకునే కాలం. ఇది నేరుగా భారీ ఆదాయాన్ని తెచ్చే కాలం కాకపోయినా, ఆదాయాన్ని ఇచ్చే కాలం కాకపోయినా భవిష్యత్తులో వచ్చే సంపదకు పునాది వేస్తుంది. అంటే మీరు ముఖ్యంగా మార్చి 2028, సెప్టెంబర్ 2030 మీ జాతకంలో శని అంతర్దశ ప్రారంభమయ్యే సమయం. ఇది మీ జాతకంలో శని 3వ మరియు 4వ ఇంటికి అధిపతి. ఈ దశలో మీరు చేసే కష్టం మరియు తీసుకునే నిర్ణయాలు మీ ఆర్థిక స్థితిని వేగంగా మారుస్తాయి అని గుర్తుపెట్టుకోండి. అలానే
సెప్టెంబర్ 30 నుండి గ్రహగతుల ప్రకారం మీరు కోటీశ్వరులు అయ్యే మార్కును చేరుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. 2030 తర్వాత ప్రారంభమవుతుంది. ఈ కాలంలో మీ యొక్క నిల్వలు అంటే మీరు ఏదైతే సేవింగ్ చేసి పెట్టుకున్నారో మరియు పెట్టుబడులు ఏదైతే ఇన్వెస్ట్ చేసి పెట్టారో దేనిపైన అయినా సరే, గోల్డ్ పైన కావచ్చు, ఇతర ఏదైనా ఇన్వెస్ట్ అంటే షేర్ మార్కెట్లో కావచ్చు, ఇలా ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసి దీర్ఘకాలిక ఇన్వెస్ట్ చేసి పెట్టుకున్నారో అవి రెట్టింపు అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలా మీరు కోటీశ్వరులుగా మారే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ యొక్క కన్య రాశిలో జన్మించిన వ్యక్తులు. తెలుసుకున్నారు కదండి మీకు ఎలాంటి అదృష్టం కలిసి వస్తుంది అని. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.